హాయ్ అండి. అందరూ ఎట్లా ఉన్నారు? మీరందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత మా హస్బెండ్ బర్త్‌డే సెలబ్రేషన్స్ షార్ట్ వీడియో పెట్టాను. హ్మ్. ఓకే. వ్యూస్ అయితే వస్తున్నాయి. చాలా రోజులైపోయింది నేను మళ్ళీ పోస్ట్ చేయగా. అండ్ ఆ రోజు నేను మీ షార్ట్ వీడియోలో చూసుంటే గనుక నేను మా హస్బెండ్‌కి గిఫ్ట్ అయితే ఇచ్చానండి. 2 గిఫ్ట్స్ అయితే ఇచ్చాను. సో ఈ దీని మీద కనిపిస్తుంది. మీకు అర్థమైపోయే ఉంటది. ఏం గిఫ్ట్ ఇచ్చాననేది 2 గిఫ్ట్స్. 2 గిఫ్ట్స్ అని ఎందుకు ఇచ్చాననేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఏం గిఫ్ట్ ఇచ్చాననేది. సో, ఫస్ట్ గిఫ్ట్ ఓపెన్ చేస్తున్నాను నేను. సో, ఇదేనండి నేను ఇచ్చిన గిఫ్ట్. కప్ ప్రింటింగ్ అనమాట. ఫోటో ప్రింటింగ్ కప్ మీద. సో, దీని మీద ఈ మెసేజ్ అనేది కూడా డిజైన్ చేయించాను నేను. నేను మా హస్బెండ్‌ని చిట్టి అని పిలుస్తానండి. సో, అందుకని చిట్టి అని ఉంది. సో, ఇదే అనమాట ఫస్ట్‌ది గిఫ్ట్. తను టీ ఎక్కువ ఇష్టపడతారు. అందుకని ఏమి ఇవ్వాలో అర్థం కాక దేని మీద అంటే ఎప్పుడూ ఇవ్వలేదనమాట ఇది ఇట్లాగా. సో, అందుకని ఇది ఇచ్చాను నేను. నెక్స్ట్ సెకండ్ గిఫ్ట్ కూడా ఓపెన్ చేస్తాను. ఇదేంటి అంటే మా యానివర్సరీ 1 మంత్ బ్యాక్ అయ్యిందండి. సో, మా యానివర్సరీకి సో ఎవరెవరికి గిఫ్ట్ ఇచ్చినా గానీ అది మాకు గుర్తుగానే కదా! సో, అందుకని ఇది కూడా ప్లాన్ చేశాననమాట. ఇది కూడా చేయించి ఇచ్చాను. సో, ఇదనమాట హ్యాపీ యానివర్సరీ అని చెప్పి ఇది డిజైన్ చేయించాననమాట. ఇది ఇక్కడ లోకల్ స్టూడియోలోనే తెలిసిన దగ్గర చేయించానండి. ఒకటి అయితే కనుక 300 అని చెప్పారు. సో, నేను డ్యూయల్ చేయించాను కాబట్టి నాకు 500 తీసుకున్నారండి. సో, ఇవైతే ఎట్లా ఉన్నాయో చెప్పండి. నాకైతే నచ్చినాయి. సో, ఇవి ఎప్పటికైనా అంటే యూజ్ చేసినా చేయకపోయినా ఒక మెమరీగా ఉంటుంది. యూజ్ చేసుకోవడానికైనా ఇదిగా ఉంటుందని చెప్పి నేను చేయించాను. ఇవన్నీ ఎట్లా ఉన్నాయి, ఈ 2 గిఫ్ట్స్ ఎట్లా ఉన్నాయో చెప్పండి. కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేస్తే నాకు ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది. కొంచెం సబ్స్క్రైబర్స్ కూడా ప్లీజ్ సబ్స్క్రైబర్స్ చూసి వెళ్ళిపోకుండా కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఛానల్ బాగుంటుంది. అండ్ పోస్ట్ చేస్తానండి. కానీ అట్లీస్ట్ మంత్కి ఒక వీడియో షార్ట్ అయినా పోస్ట్ చేస్తాను. కుదరట్లేదు అసలు. బ్యాక్గ్రౌండ్ ఇష్యూస్ చాలా నడిచినాయి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండి.